హలో అండి, నమస్తే. మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? గుణదల మాత విజయవాడ దగ్గర ఉన్నదండి. నాకు అసలు ఎప్పుడూ తెలీదు, ఇది నేను ఫస్ట్ టైం రావటం. అలాగా చూడగానే పైకి ఎక్కాలనిపించింది. అందుకని నేను నా కూతురు కొండ మీదకి ఎక్కుతున్నాము. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరూ రాళ్ళు పేరుస్తున్నారు. అలా రాళ్ళు పేరిస్తేనంట ఇల్లు కట్టుకుంటారని అర్థం అంట. అందుకని అదొకటి చూశాను నేను అక్కడ. కొండ ఎక్కుతుంటే వస్తానే ఉందండి, ఇంకా తరగట్లేదు. బాగా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఇలా ఉంది, చాలా బాగుంది. ఎంతైనా నేచర్ అంటే చాలా బాగుంటుంది కదండి. కొంచెం ఎక్కితే పైన గుడికి చేరుతాము, కానీ అది కొంచెంలాగా ఉంది. కానీ బాగా ఎండలో ఎక్కేసరికి మాకు అందులోనూ ఫుడ్ కూడా తినలేదు మేము. కొండ మీద నుంచి వ్యూ మాత్రం సూపర్గా ఉందండి, చాలా బాగుంది. అదిగోండి ట్రైన్ కూడా వెళ్తుంది అక్కడ చివర. అసలు చాలా బాగుంది. కొండ మీద నుంచి చూస్తుంటే నిజంగా అదో ఫీల్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి మా పాపకి హైట్స్ అంటే ఫియర్ వచ్చింది. కింద చూడాలంటే భయం వేస్తుంది. అందుకని పైకి మెట్లు ఎక్కలేక చాలా ఇబ్బంది పడుతుంది. నాకు చాలా కామెడీగా అనిపించింది. ఇక్కడున్న పైన మెట్లు ఎక్కి పైకి వెళ్తే మెయిన్ విగ్రహం అన్నమాట. ఇక్కడికి చేరటానికి ఆ ఎండలో కాలినాయి, బాగా కాళ్ళు కాలినాయి. అసలు కొద్దిగా మా పాప దిగటానికి కూడా భయపడుతుంది, అంత హైట్లో ఉంది. అందులోనూ పైపెచ్చు అసలు నేలంతా ఫ్లోర్ అంతా కాలుతుంది. చెప్పులు వేసుకొని వెళ్ళలేదు. Find some peace in the stations that I throw on, but I wish there was a song with your name as the title. Oh yeah, I wish there was a song with your name as the title. Oh yeah. ఇదండి ఈరోజు మా వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ అండి. And the moods that I hate, I tend to embrace. Wonder why I'm so opposite, I'm so backwards and upside down. I'm such a clown, but I've got no frown on my little face. Why am I so freaking cute sometimes? Yeah,